సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇందులో వీలునామాకు సంబంధించిన అనేక లీగల్ విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఎక్స్పర్ట్స్ అందరూ వీటి గురించి ఎక్స్పెక్ట్ చేశారు. అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ విషయంలో మనం చెప్పేది దీంట్లో వీలునామాకర్త అభిప్రాయం అర్థం చేసుకుంటే కొన్ని సాధారణ సమస్యలు. ఎలా అంటే ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలండి, వీలునామా రాయడానికి ఇలా రాయాలని ఒక ఫార్ములా ఏం లేదండి. ప్రతిదానికి కొన్ని ఫార్ములాలు ఉంటాయి. వీలునామాకి ఈ పద్ధతిలో రాయాలి అనేది లేదు. ఎందుకంటే ఎంతో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వ్యక్తపరచడం చేతకాని వాళ్ళు ఉంటారు, అలాగే భాష సరిగ్గా రాని వాళ్ళు ఉంటారు. మీరు ఒక ఏదైనా గిరిజన ప్రాంతాలకు లేనుకోండి, వాళ్ళ భాష చాలా తేడాగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా తేడాగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఒక విషయాన్ని చెప్పడంలోనే వాళ్ళు చాలా తేడాగా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా వీలునామా రాయొచ్చు, వాళ్ళకు కూడా అర్హత ఉంది. ఈ చదువు వచ్చిన వాడు రాయాలి, లేదా వాడు వీలునామా ఫలం ఒక లాయర్ చేత రాయించుకోవాలి, అది అల్లా స్థాయినే చెల్లుబాటు అవుతుంది అదేం లేదు. అంచేత లీగల్గా ఎంత చట్టం ఎంత అవకాశం ఇచ్చిందంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లేదా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళు వీలునామా రాయొచ్చు. వీలునామా రాయొచ్చు, రెండోది తెలియాల్సిన అవసరం లేదు. అంచేత వీలునామా రాయడానికి ఎటువంటి నమూనా కూడా స్పష్టంగా లేదు. ఒక పలానా భాష వాడాలి, పదాలు వాడాలి, ఇలాంటివి ఏమీ లేవు. దానికి కావాల్సిన ముందు ముఖ్యంగా ఎవరైతే వీలునామా రాస్తున్నారో ఆ వ్యక్తి చెప్పదలుచుకుంది స్పష్టంగా ఉండాలండి, అంతేనండి. ఏం చెప్పాలనుకుంటున్నాడో స్పష్టంగా ఉండాలి. అంచేత స్పష్టంగా ఓ ఏజెన్సీ మరి కొన్ని సందర్భాల్లో ఆస్తి లేక వ్యక్తుల పేర్లు తప్పుగా ఉండొచ్చు, స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. ఫలానా వాళ్ళు వర్ణించడం చెప్పలేకపోవచ్చు. మరి కొన్ని కారణాలు చెప్పలేవు. ఒక ఎలాంటి ఒక చిన్న ఉదాహరణ ఉందన్నమాట. ఒక రైతు ఉన్నాడు, అతను తన చిన్న కొడుక్కి తనకు 5 ఎకరాల మాగాని ఉందండి. ఆ రైతుకి 5 ఎకరాల మాగాని ఉంది. 5 ఎకరాల మాగాని ఉంటే 5 ఎకరాల మాగాన్ని తన చిన్న కొడుక్కి రాయాలి. వాడు వీలునామాలో మాగాని మెట్ట అనే ప్రాంత మాట తెలియదు, అతనికి సరిగ్గా తెలియదు. ఒకేదానికి మాగాని అంటాడు వాడు, అసలు మామూలుగా నా భూమి అంటాడు, వాడు చేతని ఒకటి నా భూమి అని. అలాంటి వాడికి స్పష్టంగా రాయాలి, ఏదో చెప్పాలి. కనుక వీలునామా రాసే టైంలో వాడు ఏంటంటే వాడికి ఉన్నది మాగానే 5 ఎకరాలు ఒక్కచోటే ఉంది, ఎక్కడా లేదు. ఆ ఉన్న 5 ఎకరాలని మెట్ట అని రాశాడు, మాగానే ఏమన్నా మెట్ట అని రాశాడు. మరి వీలునామా ప్రకారం లీగల్గా అయినట్లయితే మెట్ట కాదు కదా, మాగాని కదా. అంచేత ఈయన మెట్ట అని రాశాడు కనుక ఇది చెల్లుబాటు కాదు అని కొట్టిపారేయాలంటాడు ఒకడు. అలాగే లేదు, వాడికి చోట ఎక్కడా లేదు కనుక ఈ ఒక్కచోటే ఉంది మాగాని కనుక ఆయన రాసిన దాంట్లో పొరపాటు జరిగింది కనుక మాగాని మెట్టని రాసినప్పుడు కూడా తన మాగానిగానే పరిగణించాలి. కోర్టు సింపథెటిక్గా ఎంపథెటిక్గా ఆలోచించడం మాట, ఎంపథెటిక్ అప్రోచ్. ఇంకెక్కడ లేదు. ఇంకో చోట ఉన్నట్లయితే ఇంకో చోట మెట్ట ఉంటే ఓహో అది ఇవ్వాలనుకోండి. ఈ ఉద్దేశం ఆయన ఉద్దేశం మాగానే అయినప్పుడు కూడా ఆ ఎక్కడో మెట్ట ఉంటే మెట్ట ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంచేత పదాలు తప్పుగా రాసినప్పటికీ సందర్భోచితంగా అవి ఎలా ఉందని చూసి ఆ రంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వీలునామాలో రాశాం కనుక ఆమకం లేదు ఇంకా చెల్లుబాటు కాదు అనడానికి వీలు లేదు. అంచేత ఈ వీలునామాలో అభిప్రాయాలు వ్యక్తీకరించిన విషయంలో సెక్షన్ 74 నుంచి 111 వరకు అనేక అంశాలు ఉన్నాయండి. వీలునామా 74 నుంచి 111 వరకు వాటి రెండింటిని సరిగ్గా అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే వీలునామా గురించి సంబంధించిన కొన్ని వీలునామా రాస్తారండి. తప్పులు ఉంటాయి కదా, తప్పులు కూడా కొంత ఎంపథెటిక్గా సింపథెటిక్గా ఆలోచన చేయడం. అలా కాకుండా వీలునామా ఆస్తిపైకి కొంతమంది చేస్తారంటే వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ఆస్తి మీద అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకుని వాళ్ళ వీలునామా రాసేస్తారు. వాళ్ళు మామూలు వీలునామా రాసి ఫలానా వీలునామా ఫలానా నా కొడుకో నా ఇంకొడుకో చెల్లుబాటుని రాసేస్తాడు. వాడికి ఆస్తి మీద అప్పు తీసుకున్నాడు, కానీ వాడు బతుకుని తీర్చేస్తా అనుకున్నాడు, తీర్చలేకపోయాడు. కానీ ఈ వీలునామాలో ఈ ఆస్తిని
ఒక ముగ్గురు రాసి పరిచాడు, నలుగురు రాసి పరిచాడు. అప్పు తీసుకున్నాడు, తన స్థలం మీదే, తన ఇళ్ల మీదే, తనకున్న ఈ ఆస్తి మీదే అప్పు తీసుకున్నాడు, తాకట్టు పెట్టి చచ్చిపోయాడు. ఆయన తీర్చుకొని చచ్చిపోయాడు. కానీ వీళ్ళమ్మ మాత్రం రాశాడు, ముందే రాసి పరిచాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే మాకేం సంబంధం, ఆయన వీళ్ళమ్మ రాశాడు కదా, ఆ వీళ్ళమ్మ ప్రకారం మాకు ఆస్తి వచ్చింది కదా, ఈ ఆస్తి మొత్తం మాకే, నీ అప్పులతో మాకు సంబంధం లేదంటే కుదరదు, గుర్తుంచుకోండి. ఆయన అప్పు ఇచ్చిన అప్పు ఆయన అప్పు ఆయన బతుకుని కానీ మీరు ఆయన దగ్గర పుచ్చుకోవాల్సింది అప్పుకి. ఇప్పుడు మాకేం సంబంధం, మాకు వీళ్ళమ్మ రాశారు మేము అంటే కుదరదు. అప్పు చేస్తే, ఆస్తి పెట్టి తాకట్టు పెట్టి చేస్తే అది ఎవరికైతే చెల్లుబాటు అయ్యింది, ఎవరికైతే వచ్చిందో వాళ్ళది బాధ్యత. అంతేగాని నాది కుదరదు అంటే కుదరదు. అలా కాకుండా ఈ చెల్లుబాటుగా కొంతమంది ఆస్తి రాసి ఉండొచ్చు, కానీ వీడికి ఎవడు ఇవ్వడానికి అసలు ఏమి ఉండదు. బొక్కప్పకీరు వీడు నలుగురు రాశాడు అనుకోండి, వాడి దగ్గర ఏమి ఉండదు, వాడి దగ్గర కొద్ది స్థామత ఉంటుంది. అంచేత ఎవడైతే అప్పిచ్చాడో, అప్పిచ్చిన వాడు ఎవరికైతే తాహత ఉందనుకుంటాడో వాడిని నువ్వు ఇచ్చి తీరాలి, నాకు నా అప్పు తీర్చాలని అడుగుతాడు. అడిగితే ఇచ్చి తీరాలి వాడు. ఎవడిది అప్పిచ్చాడో ఆస్తి మీద, ఎవడైతే అప్పిచ్చాడో, అప్పిచ్చిన వాడు ఎవరికైతే ఇక్కడ ఎవరికి వీళ్ళమ్మ ద్వారా ఆస్తి వచ్చిందో, ఎవరికి కొద్దిగా ఇవ్వడానికి తాహత ఉందో వాడు తప్పకుండా ఇచ్చి తీరాలి. అంతేగాని వీళ్ళమ్మ నలుగురు అతనికి డబ్బులు ఇవ్వాలి అనేది లేదు, నలుగురు సమానంగా అతనికి ఇవ్వాలని లేదు. అంటే నలుగురు పుచ్చుకోండి. అది ఎవడైతే అప్పిచ్చాడో అప్పిచ్చిన వాడు యొక్క డిస్క్రిమినేషన్, వాడి ఇష్టం, వాడు కావాలని ఒక్కడి దగ్గర ఇవ్వమని దావా వేయచ్చు. నువ్వు ఇవ్వాల్సిందే, మీ నాన్న రాసి వీళ్ళనామాకి, లేదా మీరు నలుగురు ఇవ్వాల్సిందే అని అడిగే హక్కు అప్పిచ్చిన వాడికి ఉంటుంది. అంతేగాని మా నాన్న చేసిన అప్పులకి మాకేం సంబంధం లేదు, మాకు వచ్చి మాకే అంటే కుదరదు. ఇది చాలా కామన్గా ఉండేదండి, చాలా కామన్గా వీళ్ళనామాలు రాసినప్పుడు జరిగేది. అప్పు చేస్తాడు, చచ్చిపోతాడు. అలాగే ఇంకా ఎలా ఉంటాయి, ఇక వాడు వీళ్ళనామా విచిత్రంగా ఉంటాయి. వాడు ఇలా ఆశ రాస్తాడు, ఆశ దాంట్లో ఏం చేస్తాడంటే దాంట్లోనూ దాంట్లో ఒక కండిషన్ పెడతాడు. కండిషన్ పెడతాడు విచిత్రమైన వీళ్ళనామాలు. ఎలాగంటే ఒక ఇంటిని కొన్ని సంవత్సరాలు అద్దెకి తీసుకుంటాడండి. అద్దె కాల వ్యవధి తీరే వరకు అద్దెను తప్పకుండా చెల్లించవలసిందే. అద్దె తీసుకుంటారు కదా. కొంతమంది వీళ్ళనామా రాసిన తర్వాత వీళ్ళనామా వచ్చేవి చచ్చిపోతాడు. చచ్చిపోతే ఈ అద్దె వాడు తప్పకుండా కట్టి తీరాలి, మాకేం సంబంధం లేదంటే కుదరదు, అద్దెని కూడా తీర్చాల్సిందే. అంటే ఈ రంగా వీళ్ళనామా విషయంలో వాడు ఎస్కేప్ అవ్వడం వీలు లేదు. దాని ప్రకారంగా చట్టంలో 122, 123 సెక్షన్లలో ఇది తప్పకుండా ఉంటుంది. ఈ బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ రకంగా రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి. అంచేత సెక్షన్ 180 అన్వయించే సందర్భాలు సదరు ప్రత్యామ్నాయ ప్రతిపాదనం ఆస్తి యజమాని తిరస్కరించినప్పుడు సదరు ఆస్తికి సంబంధించిన వీలునామాను లేనట్లుగానే పరిగణించబడుతుంది. అయితే అటువంటి సందర్భాల్లో నిరుత్సాహపడకు వీలునామా ఆస్తి గ్రహీతకు దానికి నష్టపరిహారాన్ని కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వాడికి రాకపోతే ఇక నాకేంటి ఆస్తి నాకేం రావట్లేదు, అప్పు తీసుకున్నాడు, చేశాడు, నాకు రావాలి ఏంటి అయిపోయినంటే దానికి కోర్టులు కూడా కొన్ని రకాలుగా ఇప్పిస్తాయి. అంతేగాని నువ్వే తీసుకో, నువ్వే బాధ్యత కాదు. వీళ్ళు కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా ఎవరైతే అప్పు ఇచ్చారో, ఎవరు చేశారో వాళ్ళెల్లా సింపతిగా కూడా వ్యవహరించి తగిన తీర్పులు ఇస్తాయి. మీరు ఇచ్చి తీరాలని తీర్పు ఇస్తాయి. అంటే ఈ రంగా దీని గురించి ఉన్నాయి. మరి కొన్ని విషయాల మీద వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతకు సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.